గజ్వేల్ పట్టణంలో రైతుల నిరసన ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వం ఇప్పటి వరకు వడ్లు, మొక్కజొన్నలు, పొద్దుతిరుగుడు ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు అని ఆరోపిస్తూ రైతులు రోడ్డెక్కారు. గజ్వేల్ తుఫాన్ ప్రధాన రహదారిపై బైఠాయించి రైతులు ఆందోళన చేపట్టారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రోడ్డుపై వడ్లు పోసి వాటికి నిప్పంటించి నిరసన తెలపడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతుల ఆందోళనతో ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ పంటలను వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ధర్మరెడ్డిపల్లి, సంగపల్లి, గజ్వేలి అన్నులు కలిసి అలా మార్కెట్లో పోసినాము. ఇప్పటి వరకు నెల రోజులు అయితే ఒడ్లు పోసి ఇప్పటి వరకు ఒక్క ఒడ్డు కూడా కొనుగోలు చేయలేదు. ఎక్కడ రాసి అక్కడనే ఉన్నాయి. ఒక్క వర్షం ఎల్లుండి ఒక్క వర్షం పడాలంటే పోయి గజ్వేల్ చేరారు పుట్టకపోతే ఒడ్లని. ఈ రైతుల బాధ కష్టం ఎవరు పట్టించుకోలేరు. మరి చైర్మన్ ఎక్కడుండో తెలియదు, రాజకీయ నాయకులు ఎక్కడుండో తెలియదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇంతవరకు ఒడ్లు కొనుగోలు జరగడం లేదు. ఎక్కడ కుప్పలు అక్కడనే ఉన్నాయి. మార్కెట్ ఇవ్వాలా ఒడ్లు కాంట అయినా కూడా నిన్న మాత్రం ఒక 2 కాంటాలు తెచ్చిరు, అక్కడ పెట్టిరు. ఒక 2 రాసులు మాత్రం పెట్టిరు, ఒక పెద్ద పూట పెట్టిరు, సపరేట్ వెళ్ళిపోయారు. కాంట పెడతామని ఐకేపీ వాళ్ళు చెప్పడం జరిగింది. అక్కడ కూడా అసలు కూడా రాలేదు. మధ్యాహ్నం 10 కాగానే వెళ్ళిపోయారు, వాళ్ళు 10-11 కాగానే వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు ఒడ్లు లారీలు కూడా పంపడం లేదు. ఒక రోజు వచ్చింది లారీ, మళ్ళీ లారీ ఇక్కడికి రాలేదు. లారీలు లేవు. ఆ ఒడ్లని ఇప్పుడు ఒక 15 లారీలు అయితే అక్కడ బయట కూడా రింగ్ రోడ్ చుట్టూ ఒడ్లు ఉన్నాయి. నేనైతే 15 రోజులు అయితే ఒడ్లు పోసి నా యొక్క 2 ట్రాక్టర్లు అయినాయి. నాతో పాటు ఒక్కొక్క రైతు 10 ట్రాక్టర్లు 2 ట్రాక్టర్లు ఉన్నాయి. ఎక్కడనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వము ఏ ఒక్క ఒడ్డుకు కూడా గింజ కూడా ఒక 15% ఒడ్లు కొన్నది. అసలు ఒడ్లే కొనడం లేదు ఇంతవరకు. ఇది కథ, రైతుల బాధ ఇది. ఏం లేదు. ఇంత ఇప్పుడు రోడ్డు వచ్చి వాన పడ్డదంటే ఇంత మందు తెచ్చుకొని మందుల షాపులో పోయి మందు తెచ్చుకొని తాగడం తప్ప ఏం లేదు. ఇలా పరిస్థితి ఏం లేదు. పెట్టుబడి పెట్టి 6 గంటలు చేసి ఇది పరిస్థితి. రైతుల బాధ ప్రతి ఒక్క రైతుకు ఇట్లనే ఉంది బాధ పరిస్థితి. ఇది కాదు. గజ్వేల్ మున్సిపాలిటీ మొత్తం గజ్వేల్ మార్కెట్లో పోయమంటున్నారు. కానీ మిషన్లు సగం లేవు, అమ్మాయిలు సగం లేరు, కాంటలు అయితే లేవు. 15-20 రోజులు అవుతుంది. ఒక్కొక్కరు కాంటలు లారీ ఎక్కలేవు. లారీ వస్తుంది అంటారు, వస్తలేరు. లాస్ట్ వస్తుంది, తిరిగి వర్షం వచ్చే కాలం అయింది. అవి సంతలు నింపినవి కూడా వరదలు నానిపోయేటట్టు పరిస్థితి ఉంది. కాబట్టి మాకు లారీలు కావాలి, మాకు న్యాయం జరగాలి, కొనుగోలు చేయాలి. మీరు మొత్తం మార్కెట్ నింపినాము. అవి ఒక సంచి కూడా గవర్నమెంట్ కొనలేదు. బయట దేశంకి వెళ్ళి నూనె తెస్తున్నామంటారు. మన దేశంలో పండించే కొనడానికి సర్కారు సాధన అయితే లేదు. మొక్కజొన్నలు కొంటలేరు చక్కగా. ప్లస్ ఒడ్లు వస్తే ఈ ఒడ్లు కూడా కొనడానికి సాధన అయితే లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళ్ళు మొత్తం దయచేసి ఒడ్లన్నీ కొనాలి. రింగ్ రోడ్, గజ్వేల్ రింగ్ రోడ్ చూస్తుంటారుగా, ధర్మరెడ్డిపల్లి, సంగుపల్లి, గజ్వేల్ అందరినీ కలిసి కొనాలి. దండం పెట్టి కాళ్ళు మొక్కమంటే మొక్తాము రైతుల పక్షాన. ముఖ్యమంత్రి గారు